సహవాసం చేస్తామో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధి ఏ రీతిగా ఉన్నదో, ఆయన ఏర్పాటు చేసినటువంటి స్థలాల్లో, ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరాల్లో ఖచ్చితంగా ఆయన యొక్క సన్నిధి మరి నిత్యము అక్కడ ఉంటుంది. కనుకనే ఇక్కడ ఏమంటున్నాడు, దాన్ని సన్మానించవలెను. ఇది ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. మరి కొంతమంది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అంటాం కదా, మరి మనల్ని మనం ప్రేమించుకోకుండా పక్కనోడిని కూడా ప్రేమించలేం. అందుకనే దేవుడు అంటాడు, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లయితే పక్కనోడిని ప్రేమించగలుగుతావు. కనుక ఇక్కడ ఏంటి, పరిశుద్ధ నామం సన్మానించుము, సన్మానింపవలను అని ఎందుకు అంటున్నాడంటే, నీకు ఆ మర్యాద తెలియకుండా పోతుంది. మనల్ని మనం ప్రేమించుకోకుండా పక్కనోడిని ప్రేమించలేము, ఎట్లా అయితే ప్రేమించలేమో, మరి నువ్వు చూసే మనిషినే నువ్వు ప్రేమించలేకపోతే చూడని దేవుడిని ఎట్లా సన్మానిస్తావు కదా. చూడని దేవుడిని కూడా నువ్వు ఆయన అనుకున్న పద్ధతిలో సన్మానించలేవు. కనుకనే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు.